సో ఆస్క్ ఏ క్వశ్చన్ అని కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది. సో అందులో 3 ది బెస్ట్ క్వశ్చన్స్ని మేము చూస్ చేయడం జరిగింది. సో దానికి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్ స్క్రీన్ మీద ప్లే అవుతాయి ఇప్పుడు. మా ఆ క్వశ్చన్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Why should we come to the theatre and spend 2.5 to 3 hours when we got disappointed multiple times by many pedda movies? పెద్ద మూవీస్ No, not pedda, pedda. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా 2.5 to 3 hours కాదు. ఓకే, 2 hours 4 minutes. ఓకే, ఆన్సర్ నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు రావాలంటున్నాడా థియేటర్కి? ఇప్పుడు మనం చాలాసార్లు ప్రేమలో పడతాం, ఏమవుతుంది? పులిహోర అవుతుంది. అలానే ప్రేమలో పడ్డం మానేస్తామా? మళ్ళీ లేదు, అది ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ప్రతి ప్రేమ కొత్తదే, ప్రతి సినిమా కొత్తదే. ఎందుకు రావాలి అనే దానికి ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పొద్దు నుంచి మా గ్రూప్లో చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి. నాకు వచ్చే క్వశ్చన్ లాంటివి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదని డౌట్. బికాజ్ యు ఆర్ అవర్ లవ్ గురు అని కాదు, లవ్ గురు అని కాదు, అంటే ఒక తుంటరితనం నాలో ఉంది అని తుంటరోళ్ళే ఎక్కువ నాకు రెస్పాండ్ అవుతూ ఉంటారు మీలాగా కదా. ఇది నా క్వశ్చన్ కాదు. అదే సో టు ఆన్సర్ అని పేరేంటి? ఐడి కూడా ఇచ్చారా? ఐడి చెప్పాలి, లేకపోతే ఊరుకోరు. ఇచ్చారా ఐడి ఇవ్వలేదు, స్పెషల్గా మీకు వాట్సాప్ చేయమని చెప్తాను. ఎందుకు రావాలి అంటే మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ఉందనేది మనం ఎంత సినిమా రిలీజ్ ముందు వేసుకున్నా మన దండోరా మనం వేసుకున్నట్టే ఉంటుంది. సో దానికి ఒక రకంగా ఏం చెప్పాలంటే ఏ సినిమా అంటే ప్రొడ్యూసర్ యాంగిల్లో చెప్పాలంటే సినిమా రెడీ అయిన దగ్గర నుంచి ఒక 100-150 మందికి మామూలుగా సినిమా దాచుకుంటూ ఉంటారు రిలీజ్ డే వరకు. మహా అయితే 1 day ముందు ప్రీమియర్స్ వేస్తుంటారు. కానీ మా ప్రొడ్యూసరు మొత్తం అందరికి చూపించారు. అంటే యాక్టర్స్ ఫ్రెండ్స్, మీడియా, పిఆర్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా షోల మీద షోలు వేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి అంత ధైర్యం ఉంది. సో తీసిన వాడికి, డబ్బులు పెట్టిన వాడికి అందరికంటే ఎక్కువ టెన్షన్ ఉండాలి. ఏంటి పరిస్థితి, వస్తే ఎంత వస్తాయని. సో మా వాళ్ళకి ఆ గొడవే లేదు, అందరికీ చూపించారు. సినిమా ఈజ్ బాగుందని అందరూ చెప్తున్నారు. ప్లస్ నేను కొత్తగా ఒకటి గమనించానండి. అంటే అందరు సినిమాలు బాగున్నాయంటారు, అందరూ ఇదిగో చూడండి అదిగో టూ మచ్ ఉందంటారు. జనాలు అంటే ప్రేక్షకులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ట్రైలరు టీజర్ చూసిన తర్వాత ఓకే చాలే మాకు తెలుసు ఏముందో అని ఫిక్స్ అయిపోతున్నారు. సో ద కమెంట్స్ అండ్ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గెటింగ్, మేమెంతైతే చెప్తున్నామో మా దాంట్లో మ్యాటర్ ఉందని వాళ్ళు రివర్స్ చెప్తున్నారు. అరే చాలా రోజుల తర్వాత అంటే మాకు ఓవర్సీస్ నుంచి